ఒక భారీ సినిమా డిజాస్టర్ అయితే ఆ ప్రభావం ఎంతమంది మీద పడుతుందో చూపించడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది బ్రహ్మోత్సవం. ఇప్పటికే ప్రొడ్యూసర్ సినిమా నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటారనే వార్తలు వస్తుండగా శ్రీకాంత్ అడ్డాల కెరియర్లో తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. తాజాగా ఈ ఎఫెక్ట్ మహేష్ తర్వాత ప్రాజెక్టు పైన పడటం విచిత్రం. నిజానికి మురుగదాస్ మహేష్ కాంబోలోని భారీ యాక్షన్ సినిమాగా 100 కోట్ల ప్రాజెక్టులా తెరకెక్కిద్దామనుకున్నారు. అయితే తన లేటెస్ట్ సినిమా ఇచ్చిన షాక్ కు సినిమా బడ్జెట్ ను సగానికి సగం తగ్గించేసి కేవలం 50 కోట్ల ప్రాజెక్టుగా తెరకెక్కించమని క్లియర్ గా చెప్పేశాడట మహేష్. అంతేకాక ద్విభాషా చిత్రంగా ముందు నుంచి అనుకుంటున్నా ఇప్పుడు కేవలం తెలుగులోనే తెరకెక్కించాలనుకుంటున్నారని సమాచారం. సినిమా ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ తర్వాత డబ్ చేసి తమిళంలో రిలీజ్ చేద్దామని మహేష్ అనుకుంటున్నాడట. బ్రహ్మోత్సవం విషయానికొస్తే డిస్ట్రిబ్యూటర్స్ కు పెట్టిన దాంట్లో 50% కూడా వెనక్కి వచ్చే అవకాశం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. సినిమాను తమిళ్లో రిలీజ్ చేయడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుమానమే. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్స్ లేదు.